కొత్త సంవత్సరం తొలి రోజు జరిగిన తొలి కేంద్ర కేబినెట్ భేటీ ప్రధానాంశాలేంటి? రైతులకే అధిక ప్రాధాన్యతనిచ్చేలాంటి చర్యల వెనుక మతలబేంటి? ఇప్పుడు చూద్దాం. 2025 తొలి కేబినెట్ భేటీని రైతులకు అంకితం చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త సంవత్సరంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మోదీ సర్కార్. వీటిలో ప్రాధాన్యాంశాలను బట్టి చూస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను 69,515 కోట్లకు పెంచేలా నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ కోసం 800 కోట్లు కేటాయించింది. సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన రైతుల పంటలకు పంట బీమా చెల్లించేలా టెక్నాలజీ సాయం తీసుకునేలా చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇక 1350 రూపాయలకే 50 కిలోల డీఏపీ బస్తా ఇచ్చేలా ఏర్పాటు చేశారు. డీఏపీ ఎరువుల సబ్సిడీకి అదనంగా 3,850 కోట్లు కేటాయించారు. 2014 నుండి 24 మధ్య కాలంలో ఎరువుల సబ్సిడీకే 11.9 లక్షల కోట్లు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఇచ్చే మొత్తాన్ని 6,000 నుంచి 10,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు కీలక ప్రాజెక్టులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలకు నేటి కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. మరోవైపు నిరుద్యోగులకు శిక్షణ కోసం ప్రత్యేకంగా ఓ టీం రెడీ చేస్తున్నట్టు సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో కూడా త్వరలో ఓ కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాది డీఏతో పాటు కరువు భత్యం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి అదనంగా మరో 9,000 కోట్ల భారం పడనుంది. గతంలో పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలతో పాటు కొత్త ఏడాదిలో అడ్వాన్స్గా కొంత బకాయిలు చెల్లించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా ఉద్యోగులతో పాటు వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల అంశం కూడా కేబినెట్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. 2024లో మూడోసారి కేంద్రంలో అధికారంలోకొచ్చాక 6 లక్షల కోట్లతో 23 కీలక నిర్ణయాలను రైతుల కోసం తీసుకుంది మోదీ సర్కార్.